ఏదైతే పత్రికా స్వేచ్ఛ మన రాజ్యాంగంలో రాసిన 19(1)A ఆర్టికల్ ప్రకారం భావ స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ. దాన్ని దుర్వినియోగం చేస్తూ ఎవరో మాట్లాడిన విధంగా ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎంత నికృష్టంగా మాట్లాడారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావీ గన్ అని ప్రపోజల్ పెట్టారో ఆ ప్రపోజల్ను మంచి చెట్లు ఆలోచించవలసిన పత్రికా యాజమాన్యం తప్పలేదు. పత్రికలకు స్వేచ్ఛ ఉంది, విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు ప్రభుత్వాలను కానీ ఏ పార్టీలన్నా. కానీ ఒక మహిళలను కించపరుస్తూ మా భార్యలందరూ కూడా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి మాటిని మాకు నచ్చింది మావీ గన్ ప్రతిపాదన. ఎందుకు అంటే ఆయన 7 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి ప్రతిపాదన బట్టి ఇప్పటికి 8,000 కోట్లు కూడా తేలేకపోయారు, ఖర్చు పెట్టలేకపోయారు. అలాంటి ఆయన 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఒక 100 ఏళ్ళు పడుతుంది. కాబట్టి జగన్ గారి ప్రతిపాదన ఏం చేశారు? ఒక 20,000 కోట్లతో మావీ గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి పోర్టు, రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు 3 ఉండి హైవేస్ ఉన్న 6 వే హైవేస్ ఉన్న రోడ్లని కలుపుతూ ఉంది. కాబట్టి దాన్ని డెవలప్ చేయడం 20,000 కోట్లతో అయిపోతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మావీ గన్ అంటే మళ్ళీ గన్ అంటే జగన్ పేరు వస్తాము, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, ఆలోచన చేయమని చెప్తే మా అందరికీ నచ్చింది. వైసీపీ నాయకులకి ఏది నాయకుడు చెప్పినా దానిలో మంచి చెట్లు ఆలోచిస్తాం. మాకు మంచి అనిపించి ఓకే అని అది బాగుందని చెప్పి ఎవరైనా అంటుంటే నికృష్టంగా రాధాకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు? మా భార్యని అంటే చెల్లెల కింద ఆలోచించి పెళ్ళిళ్ళు చేయాలి వేరే వాళ్ళు. ఎవడన్నా అన్నం తినేవాడు అంటే ఏంది అశుద్ధం తింటున్నారో ఏం తింటున్నారో అనకూడదు. కానీ ఎవరన్నా మాట్లాడతారా? మరి ఆయనకి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూతుళ్ళు కోడళ్ళు ఉంటారు, ఆయన కూడా అలాగనే చేస్తారా? ఒక్కసారి ఆలోచించాలి. నేను ఇప్పుడే రాధాకృష్ణ గారిని ఒకటి కోరుకుంటున్నాను, బేషరతుగా ఆంధ్రప్రదేశ్ మహిళలకి వైసీపీ నాయకులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఫ్యూచర్లో ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వచ్చి రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది ఎవరికి మనసుకి బాధ అనిపిస్తుంది. జగన్ గారిని విమర్శించడం, పర్సనల్గా ఇంకొకరిని విమర్శించడం, నాయకులు విమర్శించడం తప్పలేదు, మావీ గారిని విమర్శించడం తప్పలేదు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, ఇంట్లో హోమ్ వైఫ్ చాలామంది ఉన్నారు, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగేటట్టుగా మాట్లాడడం అనేది ఇంతకన్నా నికృష్టమైన ఆలోచన ఇంకోటి ఉండదు. ఆయనకి కులాభిమానం ఉంటే వేరే రకంగా చూపించుకోవాలి. ఆయన ఏ స్థాయికి ఏ విధంగా వచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి నికృష్టమైన మాటలు మానాలని దీనికి సపోర్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆ వ్యక్తిన వెంటనే దానికి తప్పు అని ఖండించవలసిన అవసరం ఉంది. అలా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, మహిళలను ఒక మాట అంటే ఊరుకోనని. మరి ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీ పార్టీ కూడా కొన్ని డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్స్ మంచివైనా చెడ్డమైనా పార్టీ అధినాయకుడు తీసుకుంటే కింద ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ పాటిస్తాము. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కమిషనర్ గారు ఏ ఆర్డర్ వేస్తే అది ఫాలో అవుతారా లేదా? 100% ఫాలో అవుతారు. అదేవిధంగా మా అధినాయకుడు ఏదో చెప్తే మేము అదే ఫాలో అవుతున్నాము. దానికి ఈ విధంగా మాట్లాడడం అనేది ఆయన కుసంస్కారానికి నిదర్శనం అని చెప్తూ మరొకసారి హెచ్చరిస్తున్నాం. రాధాకృష్ణ గారు వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ మహిళలకు కానీ నార్మల్ పీపుల్ అందరికీ క్షమాపణ చెప్పాలి బేషరతుగా మీకు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈవేళ ప్రపంచంలోనే సమాజంలోనే 4th ఎస్టేట్కి ఒక వాల్యూ ఉంది. 4th ఎస్టేట్ నడుపుతున్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మహిళల్ని కించపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ లీడరు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా ఆ లీడర్లు అందరూ కూడా అదే చేస్తారని అనడం జరిగింది. ఏంటి చేస్తాము? మంచి పనులు, మా లీడర్ ఏదైతే జనాల గురించి ఉపయోగపడే పనులు చెప్పాడో అవన్నీ కూడా చేస్తాం. కానీ రాధాకృష్ణ గారు అన్ని మాట్లాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల భార్యల్ని చెల్లెల కింద వాళ్ళ భర్తలు భావించి వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయమన్నా చేసేస్తారు వాళ్ళ లీడర్లు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అంటే అన్నారు. అంటే అంత నీచమైన మాట ఒక 4th ఎస్టేట్ నడుపుతున్నటువంటి రాధాకృష్ణ గారు అంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే స్త్రీల పట్ల ఆయనకి ఎటువంటి గౌరవం కూడా లేదు. మేము అందరం కూడా ఒకటే ఖండిస్తా ఉన్నాం. దీన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ వాక్యాల్ని సుమోటోగా తీసుకొని ఆయనపై కేసు నమోదు చేసి స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినందుకు ఆయనకి శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది.